అవుతుందంటే తన ఇష్టం, తన ఫీల్, అది మనం చెప్పలేం కదా. సో క్యాప్టెన్ అయింది కదా ఈ వీక్, ఎలా? నేను హ్యాపీ తను క్యాప్టెన్ అయినందుకు, చాలా హ్యాపీగా ఉన్నాను. తను అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇష్టం సీరియల్ యాక్టర్ అమ్మా? సీరియల్ యాక్టర్ మళ్ళీ అంటే చిన్న పిల్లలాగా క్యూట్గా ఉంటుంది కాబట్టి. ఇమాన్యుల్ ఎలా ఆడుతుంది? ఇమాన్యుల్ ఇంకా సూపర్ వాడేది. అంటే రీతు చౌదరిని డిమాండ్ పవన్ నామినేట్ చేశారు. అవును, సో ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో, దానికి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పలేనండి. అంటే వాళ్ళ బాండింగ్ జెన్యూన్ అంటారా? జెన్యూన్ అండి, జెన్యూన్. రీతు చౌదరి కరెక్ట్, తను చేసేది బాగుంది. అదే నాగార్జున గారు తనుజని తిట్టారు కదా సండే రోజు. అది తిట్టడం అని మనం అనుకోవద్దు, తను చెప్పాడు, తన ఫీల్స్, తన బిహేవియర్ బట్టి తను చెప్పాడు అంతే. ఓకే, అయితే ఇమాన్యుల్ ఇన్ని రోజులుగా నామినేషన్లోనే రాలేదు, అలాంటి ఇమాన్యుల్ ఈ వీక్లో నామినేషన్లో వచ్చాడు, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వచ్చాడు, నెక్స్ట్ రాడని అనుకుంటున్నాను. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే అవుతాడని మీరు ఎలా చెప్పగలుగుతారు? రాడని అనుకోవచ్చు కదా. అంటే నార్మల్గా చెప్పుకోవాలి అంటే అప్పట్లో ఇమానియల్ వచ్చేసి ఒకప్పుడు డౌన్లో ఉన్నాడు, ఇప్పుడు హైలో ఉన్నాడు. మీ పరంగా ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు హౌస్? నాకు తనుజ. ఎందుకు? తనంటే నాకు ఇష్టం అంతే. అంటే సేఫ్ గేమ్ వచ్చేసి ఇమానియల్ ఆడుతున్నాను అనుకోవచ్చు. ఎక్కడ ఎలా అనిపించింది మీకు సేఫ్ గేమ్? ఎలా అనిపించిందంటే తనుజ గేమ్ బాగాలేదంటున్నారు బయట. ఎవరంటున్నారు? ఆయన ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉండే అండి. నాకు తనుజ ఓకే. ఓకే, టాప్ 5 అంటే ఎవరి పేర్లు? నేను తనుజదే చెప్తాను. టాప్ 5లోనా ఇమానియల్ చెప్పొచ్చు. ఇంకా 5 మంది పేర్లు చెప్పాలి. 5 మంది అంటే మన బర్నీ గారు ఉన్నారు, రీతు ఉంది, ఇమానియల్ ఉన్నారు, తనుజ ఉంది. ఇంకొకరు సుమన్ శెట్టి గారు. 5 మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ.